నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో గ్రామ ప్రజలు తమ విశ్వాసాన్ని చిట్యాల రాజారాంపై వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలనకు అండగా నిలిచిన ఆయనకు ప్రజలు స్పష్టమైన మద్దతు ప్రకటిస్తూ 342 ఓట్ల భారీ ఆధిక్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్టీవీ రిపోర్టర్ సయ్యద్ అబీద్ నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చిట్యాల రాజారాం తెలిపారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఈరోజు మనం ఆత్మకూరు గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ మన సర్పంచ్, ఉప సర్పంచ్ గారు ఉన్నారు. వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళని అడిగి అన్ని విషయాలు తెలుసుకొని మనం వాళ్ళతో మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మన ఆత్మకూరు సర్పంచ్ గారు రాజారాం గారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎన్ని ఓట్లతో గెలిచిండ్రు? ముందుగా తెలంగాణ ప్రజలకు మరియు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము ఆత్మకూరు గ్రామంలో 769 ఓట్లు వచ్చాయి. మాకు మా ప్రత్యర్థుల కన్నా లీడ్ వచ్చేసి 342 ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. ఆత్మకూరు గ్రామానికి మండలం హెడ్ క్వార్టర్కు దూరంగా ఉన్న గ్రామం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామము 13.5. మరి గ్రామంకు త్రాగునీరు, వీధి లైట్లు, లింక్ రోడ్లు వివిధ గ్రామాలకు, ఇటు రంగారావుపేట అనుకోండి, భూషణరావుపేట అనుకోండి, కోనాపూర్, ఇట్లా లింక్ రోడ్లు, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇలాంటి ప్రజలందరికీ బస్సు సౌకర్యం. ఆర్టీసీ వాళ్ళు వచ్చేసి ఒకప్పుడు 24 ట్రిప్పుల బస్సు నడిచేది. 3 బస్సులు యథేచ్ఛగా ఇటువైపే తిరిగేది. మరి ఈ మధ్యకాలంలో బస్సెస్ బాగా తక్కువ చేసి 4 ట్రిప్పులు మాత్రమే వేస్తున్నారు. దాన్ని ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము ఆర్టీసీ బస్సు ట్రిప్పులు పెంచే మార్గం మేము, మా పాలకవర్గము, మా ఉప సర్పంచ్ గారు, మా సభ్యులు, వార్డు సభ్యులు వీళ్ళందరూ కలుపుకొని గ్రామం ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు పెన్షన్స్ ఇప్పుడైతే సిస్టమ్ బంద్ ఉంది. మరి ప్రభుత్వం స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన తర్వాత వెంబడే అలాంటి కార్యక్రమాలు పెట్టుకొని ప్రజలందరికీ మంచి చేయాలన్న సంకల్పంతో ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మా ఆత్మకూరు గ్రామ ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ సేవను అందించడే మా లక్ష్యంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. నా పేరు కసార్ తిరుపతి, ఆత్మకూరు ఉప సర్పంచి. తెలుసుకుందాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మొండి ప్రశాంత్. ఆత్మకూరు గ్రామంలో 3వ వార్డు మెంబర్గా పోటీ చేసి మంచి మెజారిటీతో జనరల్లో గెలవడం జరిగింది. ఈ సంవత్సరం మా గ్రామ ప్రజలు మాకు ఇచ్చిన మంచి అవకాశం ఏంటంటే, మంచి యూత్ ఉన్న యంగ్ డైనమిక్ లీడర్లని ప్రజలు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇదే యూత్ లీడర్స్ అందరూ, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబరు అందరం కలిసి కూడా ఆత్మకూరు గ్రామాన్ని మారుమూల గ్రామం అయినప్పటికీ మండలంలో కానీ జిల్లాలో కానీ మంచి నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దాలని 5 ఏళ్ల పదవి కాలంలో మేమందరం కోరుకొని ముందుకు నడుచుకోగలుగుతున్నాం. ఇంత మంచి అవకాశం మాకు కనిపించిన ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే మన మెట్పల్లి మండల్, జగిత్యాల డిస్టిక్, ఆత్మకూరు గ్రామ ప్రజలకు మరియు మండల్ లెవెల్, డిస్టిక్ లెవెల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కార్యదర్శి గారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? ముందుగా నా పేరు మహేష్ అండి. నేను ఆత్మకూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముందుగా ఆత్మకూరు గ్రామ పంచాయతీ పాలకవర్గంగా ఎన్నికైన వారందరికీ హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆత్మకూరు గ్రామ పంచాయతీ మారుమూల అయినప్పటికీ మెట్పల్లి మండలంలో వన్ ఆఫ్ ద మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ మెట్పల్లిలో ఆత్మకూరు గ్రామంలో
చిన్న చిన్న సమస్యలు తప్పించి అతి భారీ సమస్యలు ఏం లేవు. సో ఈ పాలకవర్గంతో ఈ 5 సంవత్సరాల కాలంలో ఆత్మకూరు గ్రామ పంచాయతీని అభివృద్ధిలో మరికొంత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. శానిటేషన్లో కానివ్వండి, ట్యాక్స్లో కానివ్వండి, ప్రతి విషయంలో ఆత్మకూరు గ్రామ పంచాయతీని ముందుంచే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.